నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో గుడివేడ నియోజకవర్గం అంటే ఒక సంచలనానికి వేదిక. కొన్ని సంవత్సరాలుగా గుడివేడకి ఒక రాజకీయ చైతన్యవంతమైన నియోజకవర్గంగా పేరుంది. నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మరి చాలామంది కీలకమైన వ్యక్తులు అక్కడ పోటీ చేశారు. రావి శోభనాథ చౌదరి గారు, అలాగే రావి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కటారి సత్యనారాయణ, కటారి ఈశ్వర్ కుమార్, ఇలాగే చాలామంది గుడివేడ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కొడాలి నాని గారు ఎంటర్ అయ్యారు. కొడాలి కుటుంబం నుంచి కొడాలి సన్స్ అని సిటీ బస్సులు ఉండేవి, వారి కుటుంబం నుండి కొడాలి నాని గారు ఎంటర్ అయ్యారు. కొడాలి నాని గారు ఎంటర్ అయిన తర్వాత గుడివేడకి ఒక రాజకీయంగా ఆయన ఒక వాగ్దాటి కలిగిన నాయకుడు. అతను కొడాలి నాని గారు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో ఉన్న ప్రత్యర్థులపైన దూకుడుగా వెళ్తారు. ఆ విధంగా గుడివేడ అసెంబ్లీ నియోజకవర్గం ఇవాళ ఏపీలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా గుడివేడ అంటే ఒక పెద్ద సంచలనంగా మారే నియోజకవర్గం. మరి గత వైఎస్ఆర్సీపీలో గుడివేడలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీ పైన విపరీతమైన వ్యాఖ్యలు చేసేవారు. చాలా సంచలనాత్మక వ్యాఖ్యలు చేసేవారు. ఎన్టీఆర్ కుటుంబం పైన కూడా జరిగిన సందర్భాలు. ఆ విధంగా గుడివేడ అన్ని రాష్ట్రాలు అంటే పక్క రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో బాగా నోటెడ్ అయిన నియోజకవర్గం గుడివేడ. 24 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గుడివేడ నుండి వెనిగిల్ల రాము ఒక ఎన్ఆర్ఐ, అమెరికాలో లక్షల కోట్ల వ్యాపారాలు చేసే ఒక ఎన్ఆర్ఐ, ఎన్నికలకు ముందు నుండి గుడివేడ ఇన్ఛార్జిగా ఉన్నారు. గుడివేడలో ప్రజలకి చాలా దగ్గరగా ఉన్నాడు. మరి గుడివేడలో కొడాలి నాని గారు లాంటి వ్యక్తిని ఓడించాలంటే చాలా సమర్థత ఉండాలి, సత్తా ఉండాలి నాయకుడికి. మరి 24 ఎన్నికల్లో మరి కొడాలి నాని గారి మీద ఉన్న వ్యతిరేకత, రాష్ట్రం అంతా కూడా కూటమి గాలి వీసిన నేపథ్యమా, లేదంటే వెనిగల రాము గారు స్థానికంగా కొన్ని అంటే ఒక సంవత్సరం ముందు నుండే ఆ నియోజకవర్గంతో సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు ఎక్కడ అవసరాలు ఉంటే అక్కడ వారికి ఆర్థికంగా భరోసా కల్పించిన వెనిగల రాము గారు ఇవాళ గుడివేడ మరో రకంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారినట్టు కూడా కనిపిస్తుంది. వెనిగల రాము గారికి అత్యంత సన్నిహితులు, నమ్మిన బంటు. గుడివేడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగల రాము గారిని కలవాలంటే తులసిని కలవాలి. తులసిని కలిస్తేనే ఎమ్మెల్యేని కలవాలి. తులసిని కలవకుండా ఎమ్మెల్యేని కలిసే అవకాశం ఏమాత్రం ఉండదు, ఏ పని జరగదు. ఇది గుడివేడలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాక్షాత్తు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలో కూడా గుడివేడ టీడీపీ ఎమ్మెల్యే పైన చాలా భారీగా కథనాలు ప్రచురమవుతున్నాయి. మరి గుడివేడలో షాడో ఎమ్మెల్యే ఎవరు అంటే తులసి బాబు అని పేరు చాలా బలంగా వినిపిస్తుంది. ఎవరి తులసి బాబు? మరి వెనిగల రాము గారికి తులసి బాబు గారికి సంబంధం ఏంటి? మరి తులసి బాబు అనే వ్యక్తి గతంలో వైసీపీ గవర్నమెంట్ లో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ గా అత్యంత సన్నిహితుడని, అంతేకాదు మరి ఆనాడు నరసాపురం వైసీపీ ఎంపీకున్న కనుమూరి రఘురామ కృష్ణదాస్ గారి కేసులో రఘురామ కృష్ణదాస్ గారి పైన దాడి అంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అర్ధరాత్రి పూట అతని పైన చీకట్లో దాడి చేశారని కూడా తులసి బాబు పైన ఆరోపణలు ఉన్నాయి. రఘురామ కృష్ణదాస్ గారు ఆరోపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇటీవలే తులసి బాబుని అరెస్ట్ చేశారు పోలీసులు. మరి ఆ తులసి బాబుని విడుదల చేయడానికి గుడివేడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగల రాము చేయని ప్రయత్నం లేదు, అనేక రకాల ప్రయత్నాలు చేశారు. మరి వాళ్ళిద్దరికి అవినాభావ సంబంధాలు. ఇవాళ గుడివేడలో సెటిల్మెంట్ల వ్యవహారాలు ఏమి చేయాలన్నా తులసి బాబే ప్రధాన పాత్రధారి, సూత్రధారి. ఎమ్మెల్యే నామకే వాస్తి, ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తులసి బాబుని కలిస్తే పనులు అయిపోతాయి. ఇది గుడివేడ తాజా రాజకీయం. మరి షాడో ఎమ్మెల్యే గుడివేడకి తులసి బాబు అనేది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద
చర్చకు దారితీస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుడివాడ మీద ఒకంత సీరియస్ గా ఉన్నారని కూడా తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే అయ్యండి తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా గుడివాడలో టీడీపీ జెండా ఎగురవేయాలి, వైఎస్ఆర్సీపీలో అరాచక మాజీ మంత్రి కొడాల నానిని ఓడించాలని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలు ఫలించిన నేపథ్యంలో అదే గుడివాడ వేళ టీడీపీ ఒక అరాచక శక్తిలాగా టీడీపీ ఎమ్మెల్యేకు అనుచరుడు అరాచకాల వల్ల టీడీపీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం గుర్తించిన నేపథ్యంలో మరి త్వరలోనే గుడివాడ ఎమ్మెల్యే వెనిగెల రాముని పార్టీ అధిష్టానం పిలిచి గుడివాడలో ఏం జరుగుతుంది, గుడివాడకున్న ప్రతిష్టని కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఎందుకు ఇలా దిగజార్చేలా బెనామీలని షాడోలను పెట్టుకుని ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు అని ప్రశ్నించే అవకాశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దావోస్ నుంచి రాగానే వెనిగెల రాముని ప్రశ్నించే అవకాశం ఉందని కూడా ఎంటీకి అందుతున్న సమాచారం. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గుడివాడ 2019-24 వరకు ఎలా సంచలనంగా మారిందో 2024 నుంచి కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక సంచలనంగా మారడమే కాదు, ఆ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే తులసి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చకు దారిశారు. అక్కడ ఏ వ్యవహారం నడవాలి, ఆయన కనసలను నడవాలి, ఆయన కాదని జరిగే పరిస్థితి ఈ నిమిషం వరకు గుడివాడలో లేదు. అది గుడివాడ తాజా రాజకీయ పరిస్థితి. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుడివాడ మీద ఎమ్మెల్యే పైన ఎలాంటి చర్యలు ఉంటాయా, హెచ్చరికలు ఉంటాయా, లేకపోతే తులసి బాబు అనే వ్యక్తిని ఎమ్మెల్యే నుంచి దూరం చేస్తారా, ఏం జరుగుతుందనేది చూడాలి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,